హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే మూవింగ్. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయినప్పుడు దాన్ని మైగ్రేషన్ అంటారు. పీపుల్ డిఫరెంట్ రీజన్స్కి మూవ్ అవుతుంటారు. ఎకనామిక్ మైగ్రేషన్ అంటే వర్క్ ఆర్ కెరీర్ని పర్స్యూ చేయడానికి మూవ్ అయినప్పుడు ఎకనామిక్ మైగ్రేషన్ అంటారు. సోషల్ మైగ్రేషన్ అంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి క్లోజ్గా మూవ్ అవటం ఆర్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మూవ్ అయినప్పుడు సోషల్ మైగ్రేషన్ అంటారు. పొలిటికల్ మైగ్రేషన్ పొలిటికల్ ప్రెషర్స్ ఆర్ వార్ని తప్పించుకోవటానికి మూవ్ అయినప్పుడు పొలిటికల్ మైగ్రేషన్ అంటారు. ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ ఒక క్లైమేటిక్ చేంజ్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వీటి నుండి తప్పించుకోవటానికి మూవ్ అయినప్పుడు ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ అంటారు. పర్సనల్ ఛాలెంజెస్ ఒక ప్లేస్లో ఉండి అక్కడ నుండి మూవ్ అయిపోయి ఒక ఫ్రెష్ స్టార్ట్తో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మూవ్ అవటాన్ని పర్సనల్ ఛాలెంజెస్ మైగ్రేషన్ అంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ మైగ్రేట్ అవ్వటానికి. అమ్మవాళ్ళు ఈ ఇంట్లో 25 years ఉండి ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు. సో మూవింగ్ అప్పుడు మనకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతాము. లైక్ అన్సర్టనిటీ, ఫియర్, యాంటిసిపేషన్, రెసిస్టెన్స్, లాస్, గెయిన్. ఇవన్నీ కూడా మనకి ఈ ఎమోషన్స్ అన్నీ మనకి మైండ్లో వెళ్తూ ఉంటాయి. ఒక ఒక ప్లేస్లో ఉండి ఒక రొటీన్కి అలవాటు పడి ఒక ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఒక పద్ధతిలో మనము ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు అది వదిలేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ అన్సర్టనిటీస్ అన్నీ మనకి అనిపిస్తూ ఉంటాయి. ఇల్లు కూడా అసలు మనుషులు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వన్స్ మనం ఖాళీ చేయగానే అసలు ఇల్లంతా బోసిపోయి అది కూడా ఇల్లు కూడా ఏంటో సాడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లస్ మూవ్ అయ్యేటప్పుడు ఎప్పుడెప్పుడువో సామాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 55 years ఓల్డ్ సామాన్లు. ఇవన్నీ ఉంచాలా, ఇవి డిస్పోజ్ చేయాలా, ఇవన్నీ మనం వాడటలేదు, మళ్ళీ పైన మచ్చు మీద పెట్టి ఉంచటమే కదా. ఇవన్నీ కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్ అనిపిస్తూ ఉంటాయి. ఉంచుకోవాలో తెలీదు, వాటిని డిస్పోజ్ చేయాలో అర్థం కాదు. మళ్ళీ అలా క్యారీ చేసి మళ్ళీ అక్కడైనా మచ్చు మీద పెట్టడమే కదా, యూజ్ చేయం కదా అని ఇవన్నీ చాలా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట మైండ్. అండ్ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు వాటి మెమరీస్ మనము హోల్డ్ చేస్తాం కదా. లైక్ ఇంట్లో ఇక్కడ ఇది జరిగింది, అప్పుడు అది జరిగింది అని. అలాంటివన్నీ ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు. సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ మనము జాబ్ చేంజ్ అయినప్పుడు, లైక్ కొత్త జాబ్లో జాయిన్ అయినప్పుడు, లేదా కొత్త కాలేజ్లో జాయిన్ అయినప్పుడు, లేదా కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఇవన్నీ ఇలాగే ఫీలింగ్స్ మనకి కాన్ఫ్లిక్టింగ్ ఫీలింగ్స్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి. లైక్ మనకి మనకేమి కంట్రోల్లో లేనట్టు వీ ఫీల్ లైక్ వీఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, లైక్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అండ్ మనకి ఏం జరుగుతుంది, అసలు ఏమవుద్ది అని అదొక యాంగ్జైటీ, ఇవన్నీ రావటం సహజం. ఇవన్నీ ఫీల్ అవటం కూడా చాలా న్యాచురల్. ఇంకా వన్స్ మనము కొత్త ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా ఎయిర్కి, ఆ వాతావరణానికి, ఆ వాటర్కి, అక్కడ పరిస్థితులకి అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అలాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ఏ డైలీ బేసిస్, డే బై డే. ఓకే, ఇవాళ ఇది చేసాము, ఇది అయింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏ చేంజ్ అయినా ఇట్ విల్ టేక్ సమ్ టైం. స్లోగా మనము అడ్జస్ట్ అవుతాము, స్లోగా కొత్త ప్లేస్కి అలవాటు పడతాము. అండ్ అగైన్ వీ గెట్ టు మేక్ సమ్ న్యూ ఫ్రెండ్స్. ఏ ప్లేస్లో అయినా కానీ అంటారు కదా, ఏదైనా కానీ కంటిన్యూస్గా 21 days చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ అని. అలాగే ఏదైనా కానీ ఒక పని చేసినప్పుడు మూవ్ అవటం కానీ, కొత్త జాబ్ కానీ, కొత్త ప్లేస్లో ఉండటం కానీ ఒక 21 days
అలాగే కొత్త కొత్తగా యునో అన్సెట్లింగ్గా అనిపిస్తుంది. బట్ స్లోగా అండ్ అగైన్ హ్యూమన్ బీయింగ్ ఈస్ అడాప్టివ్ కదా. సో మనకి రోజు రోజుకి మనము ఉండే కొద్దీ అడాప్ట్ అవుతాము. విల్ గెట్ యూస్ టు ఇట్ అండ్ విల్ ట్రై టు స్లోలీ ఫాల్ ఇన్ టు ఏ రొటీన్. సో ఇవన్నీ చాలా న్యాచురల్. ఒక్కొక్కసారి మనకి కొత్త ప్లేస్ ఆర్ కొత్త జాబ్ ఆర్ కొత్త కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొత్తవే బెటర్గా ఉన్నట్టుగా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే మనము అలవాటు పడ్డాం కాబట్టి ఇంకా మనకి అదేమీ ఫారిన్ లాగా అనిపించదు. న్యాచురల్గా మన లోకల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇది మనదే ప్లేసు, మనదే, మన కాలేజే, మన కంపెనీనే ఆర్ మన ఊరే అలా అనిపిస్తుంది. సో ఇవన్నీ చాలా నార్మల్గా జరిగే ఎమోషన్స్. అండ్ అందుకనే చేంజ్ గురించి ఏదైనా కానీ ఎనీ చేంజ్ మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలంటే ముందు మనకి ఇష్టపడము. బట్ వన్స్ మనము వచ్చిన తర్వాత బయటికి కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత విల్ గెట్ యూస్ టు ఇట్ అండ్ వీ మే లైక్ ఇట్ బెటర్. సో అందుకనే చేంజెస్కి భయపడకూడదు. హోప్ ఈ టాపిక్ మీకు బోర్ కొట్టకుండా కనెక్ట్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.